ఓం నమ శివాయ. కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయాపజయము. ఇట్లు యుద్ధమునకు పురంజయుని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపరక్షకులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదిలియలతోనూ ఇనుపకట్ల లాఠీ కర్రలతోనూ అస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ బల్లాతకములతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ శూలములతోనూ తోమరులతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధము చేసిరి. గుర్రపు రౌతులు, ఏనుగులు తోడను, రథికులు, కాల్బంటులు, శూరులను, ఆయుధములతో యుద్ధమును భటులోన్యమును క్రూరవాక్యములను పలుకుచు చేసిరి. ఓ అగత్యమునీంద్ర, అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి 300 బాణములు వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును సరికినవి. తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి 5 బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను చంపెను. తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వలె విక్రమించి భుజస్ఫాలనము చేసి నారి బిగించి బ్రహ్మమంత్రములతో 10 బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమందు కొట్టెను. పురంజయుని బహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పము వలె పోయి కాంబోజ రాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు. సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములచే ధనుస్సునందు గూర్చి పురంజయునితో ఇట్లనియే: క్షత్రియా వినుము, నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరులు సొమ్మునందాసక్తి గలవాడను కాను. ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సును త్రుంచినవి. పురంజయుడు మరి ఒక ధనస్సును గ్రహించి నారికట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకొనెను. ధనుస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపంతో కాంబోజునితో ఇట్లనియే: ఓ రాజా, సూర్యుడు వైదవు గాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియనా? నేనిప్పుడు నీకు వేరు బాణములను 20 ఇచ్చుచున్నాను. ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురుగా కాంబోజుని కవచమును ద్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి. అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహుబలుడి పాదములు మొండములై మెడలు విరిగి భూమియందు పడిరి. అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి, గుర్రముల తోకలు తెగినవి, కాల్బంటులు హతులైరి, రథములు చక్రములతో సహా చూర్ణములాయెను. కొందరు తొడలు తెగి నేలపడిరి, కొందరు కంఠములు తెగి కూలిరి. బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన యొక్క భటుడు ధనుస్సును ధరించి నారి బిగించి అన్యభటునితో ఇట్లనియే: వెనుకకు తిరుగు, నా ముందుండుము, నీ వీపును నాకు చూపుకుము. నీవు సూర్యుడు గదా, ఇట్లు చేయవచ్చునా? ఓ ముని, ఇట్టి నిష్ఠూరములగు మాటలను విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకారధ్వని చేయుచు సింహగర్జనములను చేయుచు బహు నేర్పుగా బాణములను ప్రతి భటుని మీద ప్రయోగించెను. ఆకాశమందుండి చూచిడి దేవతలు బాణములు తునీరముల నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేరైరి. బహు నేర్పుతో బాణములను వేయుచుండిరి. ఆ యుద్ధమందు సూదిదూరు సందు లేకుండా బాణవర్షము కురిసెను. ఇట్లన్యోన్యము శూరులను భటులను బంగారపు కట్లతో గూడినవియు స్వయముగా వాడి అయినవియు సాన పెట్టబడినవియు స్వనామ చిహ్నితములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప నారచరములతోనూ ఇనుప అలుగులు గల బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటెలతోనూ కొట్టుకొనిరి.
గుర్రపు రౌతులు కొందరిని చంపిరి. గుర్రపు రౌతులను ఏనుగు బంట్లు చంపిరి. రధికులు కాల్బంటులను చంపిరి. కాల్బంటులు రధికులను చంపిరి. ఇట్లు తొడలు, భుజములు, శిరస్సులు, అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురుతో ఒక నగి ప్రవహించెను. ఆకాశమందు మేఘాచ్ఛాదితులైన అప్సరస స్త్రీలు లావైన కుచుమలతో ఒప్పుచుండు వచ్చి చూచి వీడు నావాడని పలుకుచుండగా శూరహతులైన శూరులు యుద్ధమందు మృతునంది దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి దైవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుపడుచుండిరి. యుద్ధమందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకొని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వ అప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు పోవుదురు. కాంబోజుడు మొదలగు రణకోవిదులైన శూరుల చేతను ఇతర రాజుల చేతను సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగుర్పొడిచినది. ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులను యుద్ధభూమిని వదిలి కొంచెము దూరం డేరాలు వేయించి వాటి యందుండిరి. యుద్ధభూమి భూతప్రేత పిశాచ బేతాళములతోడను నక్కలతోడను రాబందులతోడను గద్దలతోడను మాంసాసనులతో ప్రకాశించుచుండెను. కాంబోజరాజునకు 13 అక్షౌహిణుల సేనయున్నది. 3 అక్షౌహిణుల సేన హతమైనది. పురంజయుడు తాను యుద్ధమంతోడుటకును తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమింపబడుచుటకును చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమియు తోచకున్న పురంజయునితో సమస్త విద్యా పారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను. ఓ రాజా, శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయించ గోరితివేని విష్ణుమూర్తి సేవ జయము. ఇప్పుడు కార్తీక పూర్ణిమ, నిండు పూర్ణిమ, కృతికా నక్షత్రముతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పముల చేతను హరిని పూజించుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరి ముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యమును చేయము. సుశీలుడిట్లు పలికి చెప్పెను. కార్తీక వ్రతమాచరించితివేని హరి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించుట కొరకు తన 1000 అరులు గల విష్ణు చక్రము పంపును. కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమను చెప్పుటకెవ్వనితరమును నీ అధర్మవర్తనము వలన అపజయము కలిగినది. ఇక ముందు సద్ధర్మపరుడువు గమ్ము. అట్లయినా కొనియాడదగిన వాడవడుగుదువు. ఓ రాజా, కార్తీక వ్రతమాచరింపుము. హరిభక్తుడు కమ్ము. కార్తీక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగును. నా మాట నమ్ముము, త్వరగా చేయుము. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 21వ అధ్యాయము సమాప్తము.